జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై రాయితో దాడి. సీఎం జగన్పై రాళ్ల దాడి మరవక ముందే తాజాగా పవన్ కళ్యాణ్పై రాయితో దాడి జరిగింది. గుంటూరు జిల్లా తెనాలి వరాహి యాత్రలో పాల్గొన్న పవన్పై ఓ వ్యక్తి రాయి విసరడం కలకలం రేపింది. ఆ రాయి పవన్ కళ్యాణ్కు తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అక్కడే ఉన్న జనసందోహం నుంచి రాయి రావడంతో చుట్టుపక్కల ఆవరించి ఉన్న పోలీసు బృందం వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. కార్యకర్తలు కూడా అప్రమత్తమై ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. ఇందులో ఎటువంటి కుట్ర లేదని, ఆ వ్యక్తి వ్యక్తిగత కారణాలతోనే పవన్పై రాయి విసిరినట్టుగా చెప్పుకొస్తున్నారు పోలీసులు. అయితే ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్తగా పోలీసులు చెప్పుకొచ్చారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని ఎలక్షన్ కమిషన్ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే డీజీ రఘునాథ్ రెడ్డి ఉన్నంత వరకు కేవలం ఎన్డీఏ కూటమికి సంబంధించిన సభ్యుల ప్రచారాల్లోనే అవకతవకలు, తప్పొప్పులు జరిగేటివి. కానీ డీజీ మారిన తర్వాత అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు రెండింటి మీద దాడులు జరుగుతున్నాయి. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ తప్పిదమా లేదా ప్రభుత్వ వైఫల్యమా అనేది తెలియాల్సి ఉంది.